భజించి ఇశ్రాయేలులకు సముద్రం మధ్యన ఆరిన నేల మీద నడిపించిన వాడా నీకు స్తోత్రము. భుజంగములను శిరస్సును పగలగొట్టిన వాడని స్తోత్రము. మకరము యొక్క శిరస్సును ముక్కలుగా కొట్టిన వాడిని స్తోత్రము. బుగ్గలను నదులను పుట్టించిన వాడని స్తోత్రము. నిత్యము ప్రవహించదును ఇంకా చేసిన వాడని స్తోత్రము. సముద్రం నిండిన భూమిగా చేసి జనులను కాలినకు దాటినట్లు చేసిన వాడని స్తోత్రము. పగటి వేళ మేఘముల నుండి రాత్రి వేళ అగ్ని ప్రకాశముల నుండి జనుల అరణ్యంలో నడిపించిన వాడా నీకు స్తోత్రము. పండను చీల్చి నీరును త్రాగనిచ్చిన వాడాన్ని స్తోత్రము. మారా చేదు నీటిని మృదంగా చేసిన వాడిని స్తోత్రము. దేవదూతల ఆహారమగు మన్నాను భుజంపరించిన వాడాన్ని స్తోత్రము. ఫరోను అతని సైన్యం ఎర్ర సముద్రంలో ముంచిన వాడాన్ని స్తోత్రము. ఇరుకో గోడలు కూర్చిన వాడాన్ని స్తోత్రము. ప్రసిద్ధి నొందిన రాజును హతమ చేసిన వాడాన్ని స్తోత్రము. గాడిద నోటిని తెరిచిన వాడాన్ని స్తోత్రము. సూర్యుని గిబియాలోను చంద్రుని అయ్యాలోను లోయలో నిల్వ చేసిన వాడాన్ని స్తోత్రము. దేశ నివాసుల స్థిరతమును బట్టి నదుల నడివిగా మార్చోడానికి స్తోత్రము. నీటి బొగ్గుల నిండి నేలగా మార్చోడానికి స్తోత్రము. దేశ నివాసుల స్థిరతమును బట్టి సత్తువు గల భూమిని చెవిటి పర్రగా మార్చడానికి స్తోత్రము. అరణ్యము నీటి మడుగుగా మార్చోడానికి స్తోత్రము. బండ నీటి మడుగుగా మార్చోడానికి స్తోత్రము. చికిముకి రాతి బండ నీటి ఓటలుగా చేయడానికి స్తోత్రము. ఎండిన నేలను నీటి ఓటలు చోటుగా మార్చోడానికి స్తోత్రము. సంతులేని దాని కుమారుల సంతోషం వాళ్ళ తల్లిగా చేయబడని స్తోత్రము. పాడైపోయిన స్థలములను కట్టుకోవడానికి స్తోత్రము. పాడైపోయిన స్థలంలో చెట్లను నాటుకోవడానికి స్తోత్రము. తప్పిపోయిన దాన్ని వెతుకోవడానికి స్తోత్రము. తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చేవాడానికి స్తోత్రము. గాయపడిన దాన్ని కట్టుకోవడానికి స్తోత్రము. దుర్లభముగా ఉన్న దాన్ని బలపరచడానికి స్తోత్రము. గాలికి మరుగైన చోటు వాళ్ళు ఉండడానికి స్తోత్రము. గాలి వానకు చాటైన చోటు వాళ్ళు ఉండడానికి స్తోత్రము. ఎండిన చోట నీళ్ల కాలువ వలి ఉండడానికి స్తోత్రము. నా దాగు చోటు నీవే గనుక నీ స్తోత్రము. బుడ్డి వారి కనులు తెరవ చేయబడానికి స్తోత్రము. సమస్య లేని వారికి బలమిచ్చేవాడానికి స్తోత్రము. శక్తిహీనులకు బలాభివృద్ధి కలిగించేవాడానికి స్తోత్రము. దప్పిగల వాని మీద నీళ్లను కుమ్మరించడానికి స్తోత్రము. ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించడానికి స్తోత్రము. అందరికి ఉపకారి ఉన్నవాడానికి స్తోత్రము. సర్వజీవులకు తగిన కాలమంది ఆహారం ఇచ్చేవాడానికి స్తోత్రము. విత్తువానికి విత్తనమును తినటుకున్న ఆహారము దయచేయడానికి స్తోత్రము. ఆకలి కొన్న వారికి ఆహారము దయచేయడానికి స్తోత్రము. నీ యందు భయభక్తులు గల వారికి ఆహారం ఇచ్చేవాడని స్తోత్రము. నీ యందు భయభక్తులు గల వారి కోరిక నెరవేర్చడానికి స్తోత్రము. నీ ప్రియులకు నిద్ర ఇచ్చేవాడానికి స్తోత్రము. నిన్ను ప్రేమించే వారినందరూ కాపాడువాడానికి స్తోత్రము. సాధువులను కాపాడువాడానికి స్తోత్రము. నీకు నిజంగా మొరపెట్టి వారికి అంత సమీపంగా ఉన్నవాడా స్తోత్రము. నీ మార్గములన్నింటిలో నీతి గలవాడా స్తోత్రము. నీ ప్రియులన్నింటిలో ప్రభు చూపడానికి స్తోత్రము. ఇతర తలుపులను పగలగొట్టువాడానికి స్తోత్రము. ఇనుప గడియలను వెడగొట్టువాడానికి స్తోత్రము. అంధకార స్థలములలో ఉంచబడిన ఎద్దులను రాష్ట్ర స్థలములలోని మరుగైన ధరము నాకు ఇచ్చేవాడా స్తోత్రము. చెదిరిన స్త్రీలు పోగు చేయడానికి స్తోత్రము. పక్షులు ఎగురుచు తన పిల్లలు కాపాడినట్లు యెరూషలేమును నన్ను కాపాడువాడానికి స్తోత్రం. ఆమేన్. అంధకార స్థలములలో ఉంచబడిన ఎద్దులను రహస్య స్థలములను మరుగైన ధరం నాకు ఇచ్చని స్తోత్రం. ఆమేన్. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు నిత్యము నీ ప్రజల చుట్టూ ఉండవడానికి స్తోత్రము. యెరూషలేమును కట్టుకోవడానికి స్తోత్రము. ఇల్లు కట్టించువాడానికి స్తోత్రము. పట్టణము కాపాడువాడానికి స్తోత్రము. దక్షిణ దేశముల ప్రవాహములు పారినట్లుగా చెరపట్టబడిన వారిని రప్పించువాడానికి స్తోత్రము. భక్తిహీనులు కట్టిన త్రాళ్ళు తెంచుకోవడానికి స్తోత్రము. భక్తిహీనుల మార్గమును వంకర మార్గము చేయడానికి స్తోత్రము. భక్తిహీనుల నేల కూర్చోవడానికి స్తోత్రము. భక్తిహీనులను కాళ్ళు జారు చోట ఉంచి వారు నశించినట్లు పడవేయడానికి స్తోత్రము. పాపులలో చేరక ప్రత్యేకంగా ఉండవడానికి స్తోత్రము. కీడును గుర్చి సంతాపం నందవడానికి స్తోత్రము. నీ వైపు తిరిగి నెల బహుగా క్షమించడానికి స్తోత్రము. తల్లి ఆదరించినట్లు ఆదరించడానికి స్తోత్రము. తండ్రి వల్ల నా యందు జాలిపడవడానికి స్తోత్రము. ఒకరిని తగ్గించి ఒకరిని హెచ్చించడానికి స్తోత్రము. అహంకారాలను ఎదిరించడానికి స్తోత్రము. దీనుల కృప అనుగ్రహించడానికి స్తోత్రము. కాలములను సమయములను మార్చడానికి స్తోత్రము. రాజులను త్రోసివేయించి నియమించిన వాడని స్తోత్రము. వివేకులకు వివేకం అనుగ్రహించడానికి స్తోత్రము. జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించడానికి స్తోత్రము. మనుషులకు తెలివి నేర్పువాడానికి స్తోత్రము. జనులు ఎందు భయభక్తి నిలుపునట్లు ఎంత క్షమాపణ దొరుకును కనుక స్తోత్రము. నీ యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును కనుక స్తోత్రము.
నీ జన్మలను ప్రేమించుకోవడానికి స్తోత్రము. అన్ని జనులు శిక్షించుకోవడానికి స్తోత్రము. సముద్రముల ఘోషను, వాటి తరంగముల ఘోషను అంచుకోవడానికి స్తోత్రము. జనముల అల్లరి చల్లార్చువాడా నీకు స్తోత్రము. 1000 మందికి కురిపుచ్చుకోవడానికి నీకు స్తోత్రం. దేవుడు ఇచ్చే ప్రతి వాటిని బట్టి ప్రతిరోజు చెల్లించాల్సిన స్థితి. ఎస్ఐ మీరు ఇచ్చిన ఆహారాన్ని బట్టి పాదాలు స్తోత్రములు. ఎస్ఐ మీరు ఇచ్చిన వస్త్రాలను బట్టి పాదాలకు స్తోత్రములు. ఎస్ఐ మీరు ఇచ్చిన గృహాన్ని బట్టి పాదాలకు స్తోత్రములు. ఎస్ఐ మీరు ఇచ్చిన తల్లిదండ్రులను బట్టి పాదాలు, ఎస్ఐ మీరు ఇచ్చిన కుటుంబ సభ్యులను బట్టి పాదాలు స్తోత్రము. ఎస్ఐ మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి పాదాలు స్తోత్రము. ఎస్ఐ మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి పాదాలు స్తోత్రము. ఎస్ఐ మీరు ఇచ్చిన కాపుదలను బట్టి పాదాలు స్తోత్రము. ఎస్ఐ మీరు ఇచ్చిన సేవను బట్టి, ఉద్యోగాన్ని బట్టి, వ్యాపారాన్ని బట్టి మీ పాదాలు స్తోత్రము. ఎస్ఐ మీరు ఇచ్చిన ఆస్తిని బట్టి, వాహనాలు బట్టి పాదాలకు స్తోత్రం. దేవుడు చేసిన ఆత్మీయ వేలను బట్టి ప్రతిరోజు చెల్లించాల్సిన స్తుతులు. ఎస్ఐ మీరు ఇచ్చిన కృపను బట్టి పాదాలకి స్తోత్రములు. ఎస్ఐ మీరు ఇచ్చిన విశ్వాసం బట్టి పాదాలకి స్తోత్రములు. ఎస్ఐ మీరు ఇచ్చిన రక్షణ బట్టి పాదాలకి స్తోత్రములు. ఎస్ఐ మీరు ఇచ్చిన బైబిల్ని బట్టి పాదాలకి స్తోత్రములు. ఎస్ఐ మీరు ఇచ్చిన సంఘాన్ని బట్టి పాదములు స్తోత్రములు. ఎస్ఐ మీరు ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రుల బట్టి పాదాలకు స్తోత్రం. ఎస్ఐ మీరు ఇచ్చిన ఆత్మీయ సహవాసం బట్టి మీ పాదాలు స్తోత్రం. ఎస్ఐ మీరు ఇచ్చిన ఆత్మ ఫలమును బట్టి పాదాలు స్తోత్రం. ఎస్ఐ మీరు ఇచ్చిన తలాంతరం బట్టి పాదాలు స్తోత్రం. ఎస్ఐ మీరు ఇచ్చిన కృపావరం బట్టి పాదాలకి స్తోత్రము. క్యాన్సిలేషన్స్, కన్ఫెషన్స్ ఎందుకు? నా కుటుంబంపై, నా ప్రేమస్ కుటుంబంపై, ప్రసాద్ కుటుంబంపై, ప్రసాద్పై ఈ దినము సాతాను ప్రణాళికలు యేసుక్రీస్తు నామంలో కొట్టివేయుచున్నాను. ఈ దినము నా కుటుంబంపై, నా ప్రేరవస్ కుటుంబంపై, ప్రసాద్ కుటుంబంపై, ప్రసాద్పై యాక్సిడెంట్లు చేయు దురాత్మ అధికారము యేసుక్రీస్తు నామంలో కొట్టివేయుచున్నాను. వేటకాని ఊరి, నాశకారమ తెగులు, రాత్రి వేళ కలుగు భయం, పగటి వేళ ఎగురు బాణము, చెవిట్లో సంచరించు తెగులు, మధ్యాహ్నం నందు పాడు చేయు రోగము యేసుక్రీస్తు నామంలో కొట్టివేయుచున్నాం. సింహములు, నాగపాములు, ప్రథమ సింహములు, భుజంగములు, పాములు, తేళ్లు, వాటి అధికారములు యేసుక్రీస్తు నామంలో కొట్టివేయుచున్నాను. అపాయము, తెగులు, మరణము, శోధన, కీడు, పగటి వేళ ఎండ దెబ్బ, రాత్రి వేళ వెన్నెల దెబ్బ యేసుక్రీస్తు నామంలో కొట్టివేయుచున్నాను. కృంగుదల, నిరాశ, అవిశ్వాసము, దిగులు, బాధ, భయము, వేదన, తొందరపట్టు మొదలగు సాతాను తంత్రములు యేసుక్రీస్తు నామంలో కొట్టివేయుచున్నాను. నిద్రలో, కళల్లో సాతాను విత్తన కార్యములు నా జీవితంలో, నా ప్రేరోస్ కుటుంబ జీవితంలో, ప్రసాద్ జీవితంలో, ప్రసాద్ అమ్మా నాన్న వాళ్ళ జీవితంలో, కుటుంబంలో, నా కుటుంబంలో పని చేయకుండా యేసుక్రీస్తు నామంలో కొట్టివేయుచున్నాను. అపవిత్రాత్మ, జారత్వ ఆత్మ, ఇజ్రాయేల్ ఆత్మ, దలీల ఆత్మ, బబులోను వేష ఆత్మ మరియు సాతాను దూతల అధికారం యేసుక్రీస్తు నామంలో కొట్టివేయుచున్నాను. ఆకాశ దురాత్మ, పక్షుల దురాత్మ, భూమృగాల దురాత్మ, జలజముల అధికారము నా ప్రాణాత్మ దేహముల పైన, నా ప్రేరస్ కుటుంబ ప్రాణాత్మ దేహముల పైన, ప్రసాద్ ప్రాణాత్మ దేహముల పైన, ప్రసాద్ తల్లిదండ్రుల ప్రాణాత్మ దేహముల పైన, నా కుటుంబం పైన యేసుక్రీస్తు నామంలో కొట్టివేయుచున్నాను. క్యాన్సలేషన్స్ అయిపోయినాయి, కన్ఫ్యూషన్స్ అండి. ఈ దినం పుస్తకం చుట్టంలో నా కుటుంబం గురించి, నా ప్రేరోస్ కుటుంబం గురించి, ప్రసాద్ తల్లిదండ్రుల కుటుంబం గురించి, ప్రసాద్ కుటుంబం గురించి రాయబడిన దేవుని ప్రణాళికలు యేసుక్రీస్తు నామంలో నెరవేరును గాక. ఆమేన్. పరిశుద్ధత, ప్రార్థన, వాక్యదానము, వాక్యం అనుసరించుట ఈ దినవంతి యేసుక్రీస్తు నామంలో నేను, నా ప్రేరోస్ కుటుంబములు, నా కుటుంబము, ప్రసాద్ అమ్మ వాళ్ళ కుటుంబం కలిగి ఉందము గాక. ఆమేన్. దేవుని భయము, దేవుని ఆత్మలు నాపై, నా ప్రేరోస్ కుటుంబములపై, నా కుటుంబంపై, ప్రసాద్పై, ప్రసాద్ తల్లిదండ్రుల కుటుంబంపై ఈ దినమంతయు యేసుక్రీస్తు నామములో నిలిచి ఉందుము గాక. ఆమేన్. దేవుని చిత్తమును ఈ దినమంతయు యేసుక్రీస్తు నామములో నేను, నా ప్రేరోస్ కుటుంబములు, నా కుటుంబం, ప్రసాద్
ప్రసాద్ తల్లిదండ్రులు పుట్టాము చేయుదుము గాక. ఆమె దర్శనంలో కళ్ళలో ఈ దినము ప్రభువు నన్ను, నా ప్రియద్వాస కుటుంబములను, నా కుటుంబమును ప్రసాద్ తల్లిదండ్రుల కుటుంబం దర్శించను గాక. ఆమె ఆత్మవరములు, ఆత్మ ఫలములు ఈ దినము నాలో నుండి, నా ప్రియద్వాస కుటుంబంలో నుండి, నా కుటుంబంలో నుండి, ప్రసాద్ తల్లిదండ్రుల కుటుంబంలో నుండి యేసుక్రీస్తు నామములో ప్రత్యక్షపరచబడును గాక. ఆమె నా మనసు, నా ప్రియదాస్ కుటుంబ మనసును, ప్రసాద్ తల్లిదండ్రుల మనసు, హృదయము, ఆత్మ, దేహము ఈ దినమంతి పరిశుద్ధాత్మ స్వాధీనం రప్పించబడును గాక. ఆమె నా ఆలోచనలు, నా ప్రియదాస్ కుటుంబ ఆలోచనలు, నా కుటుంబ ఆలోచనలు, ఆలోచనలు, ప్రసాద్ తల్లిదండ్రుల ఆలోచనలు, ఆశలు, ఆవేశాలు, ఊహలు, తెలివి నిర్ణయాలు నా స్వచిత్తము దేవుని వాక్యం చేత నడిపించబడును గాక. ఆమె సర్వాంగ కవచము ధరించి సాతాను తంత్రములను ఈ దినం యేసుక్రీస్తు నామములో జయించదము గాక. ఆమె నా సాక్ష్యము, నా ప్రియదాస్ కుటుంబ సాక్ష్యము, నా కుటుంబ సాక్ష్యము, ప్రసాద్ కుటుంబ సాక్ష్యము, క్రీస్తు సువార్త ఒకరికైనా ప్రకటించే ప్రపంచం పొందను గాక. ఆమె దేవుని వెలుగు, జీవము, రాజ్యము, మహిమ, బలము ఈ దినమంతి నాపై, నా ప్రియదాస్ కుటుంబంతో పనిచేయను గాక. ఆమె యేసుక్రీస్తు నామములో అక్షయ మరణం అసాధ్యము, దైవిక కాపుదల ప్రమాదాల అసాధ్యము, దైవిక పేదరికం అసాధ్యము, దైవిక ఆరోగ్యం రోగం అసాధ్యము, దైవిక నడిపింపు తప్పిదములు అసాధ్యము, ప్రభు శరీర రక్తము తెగులు అసాధ్యము. ఆమె పర్లప్పులు ఎలాగ జరుగుతున్నదో నాలోను, నా ప్రియదాస్ కుటుంబంలోను, ప్రసాద్ కుటుంబంలో అలాగే జరుగుగాక. ఆమె పర్లప్పులు ఎలాగ జరుగుతున్నదో నా కుటుంబంలోను, నా ప్రియదాస్ కుటుంబంలోను, నా కుటుంబంలో అలాగే జరుగుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేది. ఆమెన్. యేసుక్రీస్తు నామములో ఈ వాగ్దానము నా కుటుంబంలో, ప్రియదాస్ కుటుంబంలో, ప్రసాదులో నెరవేర్చబడింది గాక. ఆమెన్, ఆమెన్. మా బైబిల్ వాక్యం చదవగలరా? కష్టం కాదు. హలో, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం నేను నా దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నా దేవుడు నాకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకునే నా దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నన్ను హెచ్చించును. ఆమేన్. నేను నా దేవుడైన యెహోవా మాట వినే ఏళ్ల ఈ దీవెనలన్నీ నా మీదకి వచ్చి నాకు ప్రాప్తించు. ఆమేన్. నేను పట్టణంలో దీంపబడదును, పొలంలో దీంపబడదును, నా గర్భఫలము, నా భూఫలమును, నా పశువుల మందలు, నా దుక్కిటెద్దులు, నా గొర్రె మేక మందలు దింపబడిన. ఆమె నా కంపయ్య పిండి పిసుకు నా తొట్టి దింపబడిన. ఆమె నేను లోపలికి వచ్చినప్పుడు దింపబడదును, వెలుపలికి వెళ్ళినప్పుడు దింపబడదు. ఆమె నా మీద పడిన శత్రుని యెహోవా నా ఎదుట హతమవునట్లు చేయను. ఆమె మరొకతో నా మీదకి బయలుదేరి వచ్చి ఎడుతో నా ఎదుట పారిపోదు. ఆమె నా పట్ల నేను చేయ ప్రయత్నములన్నిటిలో నాకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించిన. ఆమె నా దేవుడైన యెహోవా నాకు ఇచ్చుతున్న దేశంలో ఆయన నన్ను ఆశీర్వదించిన. ఆమె నేను నా దేవుడైన యెహోవా ఆజ్ఞలు అనుసరించి ఆయన మార్గం నడుచుకునే ఎడల యెహోవా నాకు ప్రమాణం చేస్తున్నట్లు ఆయన తన ప్రతిష్ఠ ధర్మను స్థాపించిన. ఆమె నువ్వు ప్రజలందరూ యెహోవా నామమున నేను పిలువబడుచుని చూచి నాకు భయపడతారు. ఆమె మరి యెహోవా నాకు ఇచ్చిన నా పితరులతో ప్రమాణం చేస్తున్న దేశమున యెహోవా నా గర్భఫలం విషయంలోను నాకు ఇచ్చిన పితరులతో ప్రమాణం చేస్తున్న దేశమున ఆయన నా గర్భఫలం విషయంలోను, నా పశువుల విషయంలోను, నా నయల పంట విషయంలోను నాకు సమృద్ధిగా మేలు కలుగు చేయను. ఆమె యెహోవా నా దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నేను చేయు కార్యమంతును ఆశీర్వదించుటకును ఆకాశము తన మంచిదాన్ని మీద తెచ్చునామె. నేను అనేక జనములకు అప్పించేదను కానీ అప్పు చేయనామె. నేను నా దేవుడు ఆజ్ఞాపించే మాటలన్నింటిలో దేని విషయంలోనూ కుడికి గాని ఎడకము గాని తొలగి అన్ని దేవతల అనుసరింపకి వాటిని పూజింపుకున్న ఎడల నేను అనుసరించి నడుచుకోవాలి. నేడు నా దేవుడు నాకు ఆజ్ఞాపించుచున్న నా దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొని ఎడల యెహోవా నన్ను తలగా నియమించడం తోగ్గాని పంపడే భయపడి ఉంది కానీ క్రిందవాడిగా ఉండను. ఆమె ఈ దీవెనలన్నీ మన ప్రేమాస్ కుటుంబానికి, మన కుటుంబాలకి, మన బిడ్డలకి, మనందరికీ
దేవుడి దయచేయను గాక. ఆమె 91 కీర్తన తీసుకొని చదువుదామండి. ఎవరైనా చదువుతారండి 91 కీర్తన? హలో, మహోన్నతం చాటు నివసించువాడు, సర్వశక్తుడాన్ని విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రమ, నా కోట, నేను నమ్ముకున్న దేవుడని నేను యెహోవాని గురించి చెప్తున్నాను. ఆమె వేటకాని వీటిలో ఉండి ఆయన నన్ను విడిపించును, నాశనకరమతిలో రాక నన్ను రక్షించును. ఆమె ఆయన తన రెక్కలతో నన్ను కప్పును, ఆయన రెక్కల కింద నాకు ఆశ్రమ కలుగును. ఆమె ఆయన సత్యము కేడమును డాలునే ఉన్నది. ఆమె రాత్రి వేళ కలుగు ప్రేమలకైనాను, పగటి వేళ ఎగురు బాణములకైనాను, చీకట్లో సంచు తెగులకైనాను, మధ్యాహ్నం అందు పార్చే రోగములకైనా నేను భయపడుకున్నాను. ఆమె నా ప్రక్కన 1000 మంది పడినా, నా కుడి ప్రక్కన 10,000 మంది కూలినాను, అపాయం నా అద్దకు రాదు. ఆమె నేను కన్నులారా చూసుచుండగా భక్తిహీన ప్రతిఫలం కలుగును. ఆమె యెహోవా నువ్వే నా ఆశ్రమని, నువ్వు మహోన్నత దేవుడు నాకు నివాసస్థలముగా చేసుకున్నాను. ఆమె నాకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నా గుడారం సమీపించదు. ఆమె నా మార్గంలో అన్నింటిలో నన్ను కాపాడటం, కానీ నన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించిన. ఆమె నా పాదములకు రాయి తగలకుండా వారు నన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. ఆమె నేను సింహములను నాగపాములను తొక్కెదను, నిజంగా అనుగ్రహించదు. ఆమె అతను నన్ను ప్రేమించుచున్నాడు కనుక అతను తప్పించదును, అతను నా నామం ఎరిగిన వాడు కనుక అతను కనపరచదును. అతను నాకు మొరపెట్టుకుని అతనికి ఉత్తరం ఇచ్చేదును, శ్రమలు అతనికి తోడై ఉండదును, అతను విడిపించి అతను గొప్ప చేసేదును, దీర్ఘాచేత అతను తృప్తిపరచదును, ఆ రక్షణ అతనికి చూపించదును. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి ఇప్పుడు వాక్పత్రికలకు వెళ్ళక ముందు జాన్గా జాయిన్ అవ్వలేదండి, ప్రేయర్ చేసుకున్నాం. భూమిని ఆకాశం సమస్తమును సృంచి దాని నీతితోనూ న్యాయంతోనూ పరిపాలిస్తున్న మా తన్మయని యెహోవా, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. రాత్రంతా మా సుఖం నిర్ణయించిన మరొక రోజు ఉదయకాలం మీరు మా జీవితంలో ప్రవేశపెట్టి సజీవ లెక్కలో ఉంచి ఆరోగ్యవంతుల ఉంచి ప్రభు నేను స్తుతించటకును ధ్యానించటకును మీరు మాకు ఇచ్చిన సమయానికి నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇప్పుడు నీ సేవకుడు ప్రభ తండ్రినైనా ఆత్మీయ ఆహారం అందిస్తున్న తండ్రి, నీవు నీ సెలవు చాటును మరుగుపరుచుకొని నీ ఆత్మతో నింపబడినైనా ప్రభ నీ ఆత్మ అభిషేకం నా బిడ్డకి ఇచ్చినైనా ఆ బిడ్డ నోటి బదులుగా మీరుండినైనా వాక్చాతుర్యమును కలుగు చేసి ప్రభ ఏ ఆత్మీయ ఆహారం అందించాలో, ఏం సందేశం మాకు కావాలో మీరే వారి నోటి బలుగుండి మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి. వినిన వాక్యం వృధా పోకుండా దాని వల్ల జీవించటకు సహాయం దయచేయనైనా, నీ ఆత్మ సహాయం కావాలైనా. బిడ్డ నీ ఆత్మతో నింపండి, నీ శక్తితో నింపండి, పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపినైనా అయ్యా ప్రతి ఒక్క మాట తండ్రి నీ కనకపు సింహాసనం గ్రహించుటకు సహాయం దయచేయమని అడుగుచున్నాం తండ్రి. వచ్చిన వారి ప్రతి ఒక్కరు ప్రభ తండ్రి వినగల చెవులను, చూడగల కళ్ళను, గ్రహించగల మనసులు మీరు కలిగొచ్చి ప్రభ రానటువంటి తండ్రి ప్రభ మీరే వాళ్ళ తండ్రి దర్శించి వాళ్ళకి మేల్కొల్పినైనా మీరే చేపట్టి వెన్ను తట్టి చక్కన ఆల్చి ప్రభ లేచుటకు సహాయం దయచేసి ఆయన అవుటకు సహాయం దయచేయమని అడుగుచున్నాను తండ్రి. అందుకనే ప్రభ మీరు కీర్తన అంటున్నారు తండ్రి. తండ్రి మీరు అంటున్న ప్రభ అడుగుము జనముల స్వాస్థముగాను ఊదిని గంతములకు నివాసస్థలము ఇస్తానని వాగ్దానము చేస్తున్న దేవ. అయ్యా మేం చెప్తే మీరు రారు ప్రభ, మేము ఎంత పిలిచినా ఎన్ని ఫోన్లు చేసినా వాళ్ళు రారు. కాబట్టి అయినా మీరే వాళ్ళని దర్శించండి, వాళ్ళకి మేలు కొల్పండి, వాళ్ళు మీరు తట్టండి ప్రభ. మీ మెల్లని స్వరము వినిపించినైనా అయ్యా తండ్రి దుగ్గుని లేచి ప్రభ కూర్చొని ప్రభ జాయిన్ అయినా నీ మెండైన దీవులు పొందుటకు సహాయము దయచేయమని అడుగుచున్నాం తండ్రి. అయ్యా మీరు మా మధ్యన ఉన్నారు, నమ్మి విశ్వసిస్తున్నాం తండ్రి ప్రభ. మీరే మాకు తోడుగా నీడగా అండగా దండగా కోటగా ఆశ్రనైనా నీ బిడ్డను చేతులకు అప్పగించుకుంటున్నాను తండ్రి. నీ బిడ్డ నోటికలుగా మీరు ఉండి మాట్లాడమని, నీ బిడ్డ నీ ఆత్మతో నింపలో చేర్చుకుంటారని అయ్యా మా కొరకు తిరిగి రాని నా ప్రభాని యేసుక్రీస్తున్నాం బిడ్డ ప్రతినాడు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయాన్ని ఫస్ట్ విజయరాజుకి ఇస్తున్నానండి. విజయరాజు గారు వాక్పరిచయం చేస్తారండి. 20 నిమిషాలు తీసుకోండి అయ్య గారు, 20 నిమిషాలు చెప్పండి. మంచిదండి. ప్రభునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామమున చేరొచ్చిన మీ అందరికీ ప్రభున శుభములు వందనములు తెలియపరుస్తున్న దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమె వాక్యం చదువుకుందాం రండి. పరిశుద్ధ గ్రంథం నుంచి లూకాసు వార్త 8వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. లూకాసు వార్త 8వ అధ్యాయం 16వ వచనం చదివినట్లయితే అక్కడ ఒక మాట కనబడుతుంది. ఎవరైనా చదవగలిగితే చదవండి, లేని పక్షంలో
నేను చదివితాను. ఎవడను దీపము ముట్టించి పాత్రతో కప్పివేయుడు, మంచం కింద పెట్టడు గాని లోపలికి వచ్చు వారికి వెలుగు మగపడవలని దీపస్తంభం మీదనే దానిని పెట్టుదురు. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల మా ప్రభువా, స్తోత్రాలు. నీ వాక్యంతో మమ్మల్ని తాకునట్టుగా, నీ వాక్యం అనే వెలుగు మాకు త్రోవ చూపించినట్టుగా, నీ వాక్యం అనేది మమ్మల్ని దర్శించినట్టుగా, వాక్యమై ఉన్న యేసునామమును అంగీకరించమని అడిగి వేడుకొని ప్రార్థన చేయించుండగా, నీ సిలువను మరుగుపరిచి నీ సిలువను ప్రదర్శించండి, నన్ను మరుగుపరచండి. ఈ యొక్క దీపము యూట్యూబ్ ఛానల్ 75 ప్రేయర్ వర్స్ అనేకులకు వెలుగునిచ్చినట్లుగా మీరే కార్యం జరిగించండి. వాక్యమైన యేసుక్రీస్తు వారి నామమున ఇంటున్న వారికి, వినబోచున్న వారికి ఇది మొదలుకొని అన్ని విషయంలో దీపం వలె వారి జీవితాలు వెలిగించమని దీపనాథుడే సమస్త కార్యములకు రాత వెలిగిస్తున్న యేసునామమున వేడుకొని ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చదవబడిన లేఖనాలను బట్టి యేసుక్రీస్తు ప్రభువారు తన ఉపమానంలో చెబుతూ ఉన్నాడు. ఎవడైనా ఒక మంచి పని చేయాలంటే ఆ మంచి దాన్ని అనుసరించి చేయవలెను. ఇక్కడ చదవబడిన లేఖనాలను బట్టి మనం ఆలోచన చేసినట్లయితే దీపమును అనే మాట కనబడుతుంది. కొన్ని మాటలు వివరించుకుందాం. సమయం చాలా విలువైనది, సమయం చాలా ఘనమైనది. సమయము అందరికీ అర్థమయ్యే రీతిగా మరి వాక్యం మనం క్లుప్తంగా నేర్చుకుంటే అనేకులకి ఇది వెలుగై ఉంటది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో మనము చదువుకున్న వాక్యాన్ని బట్టి మొదటి మాట చూసినట్లయితే దీపం కనబడుతుంది. దీపాన్ని కనుక సరిగా మనం వెలిగించకపోతే అది మనకి పాపంగా మిగిలిపోతుంది. దీపం అనగా ఒక జీవితం, దీపం అనగా ఒక పని, దీపం అనగా ఒక కార్యక్రమం, దీపము అనగా ఒక పనిని మనము తయారు చేసేది, ఇతరులకి అందించేదాన్ని నా దీపము వెలిగించావు. అందుకే యేసుక్రీస్తు ప్రభు మాటలు యోహాను సువార్త 14:6 అంటాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడును వెళ్ళడు అని. కనుక దీపము అంటే ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువారు దీపం వలె వచ్చిన వాడై ఉన్నాడు. మనం ఆలోచించేద్దాము. ఇక్కడ ఆయన మాటలే అమ్మగారు ఎస్తేరమ్మ గారు ఇందాక చదివిన ప్రారంభ అధ్యాయంలో ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం ప్రారంభ వచనములో నీ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా వినినట్లయితే అన్నారు. ఇక్కడ ఆజ్ఞలకు లోబడి అనుసరిస్తే ఆ ఆజ్ఞను బట్టి వచ్చే దీవెన, కాపుదల, భద్రత దేవుడు చక్కగా అమర్చనై ఉన్నారు. కాబట్టి ఈ దీపము అనేది మనము ప్రారంభించి ముగించేదాన్ని దీపము అంటాం. ఇప్పుడు వెలిగించాము, కానీ అది కొంచెం కింద పెట్టకూడదు, మంచం కింద పెట్టకూడదు, లేకపోతే ఆ అర్థం లేని యొక్క స్థలాలలో పెట్టకూడదు. దాన్ని ఎక్కడ పెడితే బాగుంటుందో అక్కడే పెట్టాలి. అంటే నలుగురికి వెలుగునిచ్చే దీపమై ఉన్నది కనుక ఈ వెలుగిచ్చే దీపాన్ని కనుక సరి అయిన రీతిలో ఉపయోగించుకోకపోతే ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. కనుక ఈ పాపము ఎప్పటి వరకు తీసుకెళ్ళిద్దు అంటే సరి అయిన రీతిలో మనం ఉపయోగించుకోకపోతే అది శాపం దాకా తీసుకెళ్లే విధంగా ఉంటది. ఒకటి దీపము లోకాసు సువార్త 8వ అధ్యాయం 16వ వచనం చూసాం. రెండోది పాపము అనేది మనం ఆలోచన చేస్తే కీర్తనకారుడు అంటాడు 51వ కీర్తన 5వ వచనంలో నేను పాపంలో పుట్టిన వాడను అంటున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. ఈ పాపాన్ని మనం శాపం దాకా రాకుండా ఉండాలి అంటే ఆయన ఇచ్చిన మాటలో నెరవేర్పించే వారంగా, మరి జాగ్రత్త కలిగిన వారంగా, భద్రత కలిగిన వారంగా, ఇతరులకు ఉపయోగపడే విధంగా మన ఆయుష్, మానవుడి యొక్క ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న 80 సంవత్సరం అనే లేఖనాలు తెలియపరుస్తున్నాయి. మనకి ఇవ్వబడిన ఆయుష్లోని
మనము దేవుని క్రియలు సత్క్రియతో చేయవలసిన వారమైన. చూడండి, మూడోది మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 16వ వచనం అంటాడు, నీ దేవుడిని యెహోవా మాట నువ్వు శ్రద్ధగా వినకపోతే ఈ శాపములన్నీ నీ మీదకి వచ్చును అన్నాడు. కనుక మనం నేర్చుకున్న మాటలో మొదటి మాట, దీపము వెలిగించాలి, అది ఇతరులకు ఉపయోగపడాలి. దేవుని వాక్యము యోహాను గారికి, పద్మస్ దీపం పరవాసి అయిన యోహాను గారికి దైవ దర్శనం బట్టి చెబుతున్నాడు, నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది, కానీ మృతుడివే, అంటే చచ్చిన వాని వలె నీవు ఉంటున్నావు. ఎందుకు చచ్చిన వాని వలె నీవు ఉంటున్నావంటే నువ్వు దీపాన్ని వెలిగించావు, కానీ ఆ దీపాన్ని సరి అయిన రీతిలో వాడబడటం లేదు. చూడండి, చాలా మంది ఎక్కువ శాతం సమయం అయిపోతుంది జీవితంలోనైనా, కుటుంబంలోనైనా, ప్రయాణంలోనైనా, పద్ధతుల్లోనైనా, ఎక్కడైనా ఒకే మనిషికి ఒకే విధంగా ఒక టైం నిర్ణయింపబడింది. అది దేవుడిచ్చినది. రోజుకి 24 గంటలు. 24 గంటల్లో మనం ఎన్ని గంటలు పని చేయాలి, ఎన్ని గంటలు రెస్ట్ తీసుకోవాలి, ఎంతకాలం మనం నిద్రించాలి అనేది మనము లేఖనాల ప్రకారం చూసినట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, లేఖనం చెబుతుంది, కొంచెం నిద్రం పోదము, కొంచెం కునికించడం అంటే సోమర్తనం వస్తుంది అనే లేఖనాలు తెలియపరుస్తున్నాయి. అయితే ఇక్కడ దీని యొక్క భావన ఏంటంటే, ఒకటి, దీపాన్ని కనుక సరిగా వెలిగించుకొని పెట్టకపోతే, రెండోది కనుక పాపం కనుక మానకపోతే, మూడోది కనుక శాపానికి దూరంగా కాకపోతే, నాలుగోదిగా దేవుని కోపము మనుషుల మీదకి వేగంగా వస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కోపము ఉగ్రత రాకుండా ఉండాలి అంటే లేఖనాల ప్రకారం మనం చూసినట్లయితే సొదొమ పట్టణం నాశనానికి అవుతున్నప్పుడు ఆ సమయంలో భక్తులైన వారిని పంపించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక దేవుని ఉగ్రత నుండి, దేవుని కోపం నుండి మనం తప్పించుకోవాలంటే ప్రతిరోజు మనకి దేవుడిచ్చిన జ్ఞానం ప్రకారం ఏం చేయాలంటే, సామెతల గ్రంథం 3వ అధ్యాయం ప్రారంభ వచనం అంటున్నాడు, నీ యొక్క తండ్రి యొక్క ఉపదేశం నువ్వు మరువకము అంటున్నావు. అంటే ప్రతిరోజు ఆజ్ఞగా మనం అనుసరించాలి, ప్రతిరోజు మనము టైం ప్రకారం చేయాలి, ప్రతిరోజు మనము చేయవలసిన విధానంగా భద్రత కలిగి చేయాలి. ఇలాగ చేసినట్లయితే ఆజ్ఞ గైకొనటం బట్టి ఆశీర్వాదము ఉన్నది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మరి గత 4 సంవత్సరాల నుంచి ప్రేయర్ వర్స్ లో ప్రార్థన చేస్తున్న ఆ యొక్క అంశం ఏమిటంటే, ఈ యొక్క ప్రేయర్ వర్స్ మన ఒక్కలమే కాదు, కానీ దేవుడిచ్చిన విధానం బట్టి శిష్యులైన వారికి చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షణ పొందుతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడును. కనుక మనం నమ్మేం కనుక దేవుడు మనకి బాధ్యత ఇచ్చాడు. ఈ యొక్క సువార్తను సర్వలోకానికి తీసుకెళ్తాకే ఈ యొక్క 4వ సంవత్సరంలో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయడానికి దేవుడు కృప చూపించాడు. జూలై 4వ తారీఖున ప్రత్యేకంగా ఎస్టర్ ఏలమ్మ గారు, అలాగే జ్ఞాన సుందరయ్య గారి ద్వారా మనం ఈ యొక్క ప్రేయర్ వర్స్ని ఇంకా ముందుకు కొనసాగించడానికి, ఇది లోకానికి ఒక దీపమై ఉంది. ఈ దీపాన్ని మనం సరిగా వెలిగించినట్లయితే, ఈ దీపాన్ని సరిగా మనం ఉపయోగించుకున్నట్లయితే, ఈ దీపాన్ని నలుగురికి ప్రచురం చేసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట బట్టి నేనే మార్గం, సత్యము, జీవమును అని చెప్పి ఉన్నాడు. కనుక ఈ మార్గమైన ఈ ప్రేయర్ వర్స్ను ఇతరులకు మనం తెలియపరచడానికి పదే కాదు, కానీ చెప్పబడుతున్న మాట ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకునండి, ఇతరులకి తెలియపరచండి, ఇతరులకి ఈ మార్గాన్ని ముందుకు నడిపించుదాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేల్ కాలంలో బానిసత్వంలో ఉండ మరి ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలులు బానిసత్వం అనగా ఏమిటి అంటే మగ్గిపోతున్నారు. ఏమిటి ఆ దీపం? వారికి ఇచ్చిన దీపము లేదా వారి జీవితాలు మసిలిపోవడానికి కారణం ఏంటంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను మితిమీరటం బట్టి అది పాపంగా మరి మిగిలిపోయింది. ఆ పాపాన్ని తీసివేయటానికి, ఆ పాపాన్ని మరి పారదోలి వేయటానికి, ఆ పాపానికి పరిహారార్థంగా మరి యేసుక్రీస్తు ప్రభు అనే రక్షకుడు ఈ లోకానికి రావటానికి కారణమైంది. అంటే దీని యొక్క ఉద్దేశాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, పాత నిబంధన ప్రకారం పశువులను, గొర్రెలను, మేకలను, పావులను బలిచ్చిన వారై ఉన్నారు. కనుక పావులను బలించడం అంటే యొక్క యజమానుడికి వెళ్ళి, అది యాజకుడికి ఆ దేవాలయంలో తీసుకెళ్లి అప్పగించి దేవునికి అప్పగించమనే భావన. అలాగే గొర్రెలైనా మరి పశువులైనను మరి వధించాలి అంటే ఈ యొక్క మందస్సం యొక్క సమీపంలోకి వెళ్ళవలసిన సమయం వచ్చినప్పుడు మనం తీసుకెళ్లి బలించడానికి, ఆ రక్తాన్ని పోషించడానికి, ఆ యొక్క
మరి యాజకుడు సిద్ధపడువాడై ఉన్నాడు. అది పాత నిబంధన ప్రకారం బలి అయితే, కొత్త నిబంధన ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి యోహాను గారు పరిచయం చేస్తున్నాడు. ఇదిగో లోక పాపలు మోసుకుపోవు దేవుని గొర్రె పిల్ల. అంటే లోక పాపలు మోసుకుపోవడానికి గొర్రె పిల్ల అయిన యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి ఉన్నారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 53:6 అయితే మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి అని తెలియపరిచారు. కనుక గొర్రె పిల్ల వేరు, గొర్రెల వేరు. గొర్రె పిల్ల స్వభావం అప్పుడు వెలుగుతున్నది, గొర్రెల స్వభావం ఎదుగుచున్న కొలది బతుకుచు ఉన్నది. కాబట్టి ద్వారా మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, ఐదోదిగా చూసినట్లయితే చేయాలి, మనము జపం చేయాలి. ఏమని జపం చేయాలంటే నామమున స్మరించాలి. నామమున ఎందుకు స్మరించాలంటే ఆయన మనందరి నిమిత్తం బలి అయిపోయి ఉన్నాడు. యేసు రక్తమే జయము, యేసు నామమే గొప్పము, యేసు నామమే మనందరికీ ఆశీర్వాదం. అందుకే శృంగారపు దేవాలయ దగ్గర అపోస్తలుల కార్యం 3:6 పేతురు యోహానులు దేవాలయంకి వెళ్తుండగా అక్కడ భిక్షగాడు ఒకడు కూర్చుని మరి వారి వైపు ఏమైనా దొరుకుతామని ఎదురు చూస్తున్నప్పుడు వారు అంటున్నారు, వెండి బంగారం మా యొద్ద లేవు, కానీ మాకు కలిగినదే నీకు ఇస్తున్నాము, నజరుడైన యేసు నామం లే అని చెప్పారు. కాబట్టి ఈ రోజు నజరుడైన యేసు నామం లే అనే మాట ఎందుకు చెప్పినారంటే వారు యేసు నామం అనే జపం కలిగి ఉన్నారు. ఈ రోజున లోకంలో ఎవరైనా ఎటువంటి వారైనా కానీ భగవంతుడని ఆయన ఉన్నాడు, ఆయనని జపం చేస్తే మనం బాగుంటుందని ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తి ప్రతి ఒక్క ఆలోచన కలిగి ఉన్నారు. కాబట్టి మనం నేర్చుకున్న మాటలు మొదటి మాట వచ్చేసి దీపము, రెండోది వచ్చేసి పాపము, మూడోది వచ్చేసి శాపము, నాలుగోది వచ్చేసి కోపము, ఐదోది చూసినట్లయితే జపము. యేసు నామమున స్వస్థత ఉంది. ఎందుకంటే మనందరి నిమిత్తం ఆయన బలి అయిపోయి ఉన్నాడు. మనందరి నిమిత్తమే అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థతని మరి లేఖనాల ప్రకారం తెలియపరుస్తున్నాయి. మనం ఏమేమి చేసామో వాటన్నిటికీ పరిష్కారం యేసు రక్తమే జయం. కనుక యేసు రక్తము పరిపూర్ణంగా మనల్ని శుద్ధి చేస్తుంది, మరి కడుగుతుంది, మనల్ని బాగు చేస్తుంది, మనల్ని బలపరుస్తుంది. అనేకులకి మరి నిదర్శనగా యేసుక్రీస్తు ప్రభు తాను వెళ్ళిపోతూ తన శిష్యులైన వారిని పిలిచి ఆయన వారిని దీవించి బేతనీయ వారికి తీసుకెళ్లి వారిపై చేతులెత్తి ఆయన ఆరోహణమైనట్లుగా మనం చూస్తున్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభు ఒక జన్మలో యొక్క విచిత్రం ఉంది, ఆయన యొక్క జీవితంలో ఒక విచిత్రం ఉంది, ఆయన మరణంలో ఒక విచిత్రం ఉంది, ఆయన శిలువ నుంచి మరి మరణం నుంచి పునరుద్ధానం వరకు ఒక విచిత్రం ఉంది. ఆయన ఆరోహణమై ఉన్నాడు, మరలా నేను వస్తానన్నాడు, ఇంకనూ రాలేదు. యోహాను సువార్త 14 ప్రారంభోత్సవంలో మీ హృదయంలో కలవరపడనీయకుడి అంటాడు. ఆయన వచ్చి వెళ్ళిపోయి అన్నాడు, మరలా వస్తానని అభయం ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆజ్ఞలను ప్రకారం మనం నడుచుకున్నట్లయితే దీపం వెలిగించిన వారిని ఉంటాం. ఆ దీపంలో మరి సంఘాలుండి, మరి అనేక ప్రాంతాలుండి, అనేక పరిచర్యలు ఉన్నప్పుడు కూడాను ఈ ప్రేయర్ వర్స్ అనే దీపం మనం వెలిగించున్నాం గనక దీనిని మరి ఆజ్ఞను అతిక్రమించకుండా పాపం అనేది రాకుండా ఉన్నట్లుగా మనం జాగ్రత్తగా ముందుకెళ్తూ శాపం దాకా రాకున్నట్లుగా, అలాగే కోపం దాకా రాకున్నట్లుగా యేసు నామమునే మనం స్మరించినట్లయితే ఆ దీపంతో ఆరంభమైన వెలుగు ముగింపు అనే జపంతో మనం ముగించినట్లయితే పరలోకానికి వెళ్తాకి సిద్ధంగా ఉంటాం. ఎందుకంటే ఆయన శిలువ దగ్గర పలికాడు, ఒక దొంగ అన్నాడు, తండ్రి నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నావు అన్నప్పుడు నేడే నీవు నాతో పరదేశులో ఉండు అన్నాడు. ఈ రోజే పరదేశులో ఉండు అన్నాడు, ఈ రోజే నాతో ఉండు అన్నాడు. ఆ మాటను బట్టి నువ్వు నమ్మితే ఈ యొక్క ఉదయకాలంలో, నీవు నమ్మితే ఈ యొక్క ప్రాతకాలంలో,